ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాబడి ఉంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా అద్భుతమైన మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు అనే ఒక అద్భుతమైన వ్యక్తి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 26వ అధ్యాయం అంతా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు ఉన్న దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. ఆ దేశంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది తమ పొలాల్లో, తమ పంటల్లో సాగు చేసుకుంటూ ఉన్నారు. కానీ వారికి అభివృద్ధి లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. కానీ ఇస్సాకు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ దేశంలో ఇస్సాకు విత్తనాన్ని వేసినప్పుడు ఆ విత్తనాన్ని తండ్రి అయిన దేవుడు దీవించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేశంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇదో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నాం, మనకు ఎటువంటి పంట కానీ ఏది కానీ మనం సంపాదించుకోలేకపోయాం. కానీ ఇస్సాకు వేసిన ఆ యొక్క విత్తనము 100 పంట పండడం వారు చూసి చాలా ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎవరి ద్వారా సాధ్యమైంది అని మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు ద్వారా కాదు, ఇస్సాకు ఆరాధిస్తున్న దేవుని ద్వారా ఇది సాధ్యమైందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు బైబిల్ గ్రంథములో చాలా అద్భుతమైన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ పంట పొలాలను నేను దీవిస్తాను, నీ దృక్కిటెడ్లను నేను దీవిస్తాను, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, బయటకు వచ్చినప్పుడు దీవించబడదువు. ఇది ఎవరి కోసం ఈ యొక్క వాగ్దాన కీర్తనలు, ఈ యొక్క వాగ్దాన వాక్యములు ఎవరి కోసం అంటే, ఎవరైతే దేవుడి యందున రక్షింపబడి దేవుడి యందున భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరికీ కూడా ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాలను దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన కుటుంబం పట్ల, మనకిచ్చిన పాడి పంటల పట్ల, ఇగో ఈ యొక్క సాగు చేసుకునే భూమి పట్ల దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాలను కలిగి ఉన్నవాడై ఉన్నాడు. మనము ఇస్సాకు ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ దేశం మందు ఆ విత్తనాన్ని వేసి 100 పంటను సంపాదించుకోగలిగాడో, ఆశీర్వదించబడ్డాడో, మనల్ని కూడా దేవుడు ఆ రీతిగానే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము దేవుని ఎలా ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడే అద్భుతమైన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకంటూ ఉన్నాడు కదా, ఇస్సాకు ఆ దేశములోనే అతనికి గొప్ప ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగి ఉండునందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడేది. ఏం చేశారు? అతనికి ఎక్కువ ఆస్తి ఉంది, ఎక్కువ ఎడ్లు ఉన్నాయి, ఎక్కువ గొర్రెలు ఉన్నాయి. వీటన్నిటిని చూసి ఆ దేశంలో ఉన్న వారందరూ ఇస్సాకును చూసి అసూయపడ్డారు. అయ్యో, అతనికే బోలంత ఆస్తుంది, మనకేమీయో లేదు అని అసూయపడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చేది చాలా చాలా అద్భుతమైనది. ముందుగా ఆయన మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ అనే ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ అనే జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు, ఇదిగో ఇస్సాకు ఎలాగైతే 100 పంటను అనుభవించాడో, 100 ఆశీర్వాదాన్ని అనుభవించాడో, మనము కూడా అటువంటి 100 ఆశీర్వాదాన్ని అనుభవించడానికి, అటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి మనము కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు నడవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, కొన్ని దేశాల్లో కరువు ప్రాంతాలు, చాలా ప్రాంతాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మొన్న అంతా శ్రీలంక ఎంతో కరువులో ఉంది. తర్వాత ఇప్పుడు చాలా దేశాలు కొంచెం వారి జీవిత మడుగలను కొనసాగించుకోలేకపోతూ ఉన్నారు. కానీ దేవుని నమ్ముకున్న మనము
ప్రతీది దేవుడు మనకిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని నామాన్ని గణపరచాలి. దావీదు అంటారు, ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా మర్చిపోకూడదు. దేవుడు మన జీవితాల పట్ల చేస్తున్న ప్రతి మేలును, ఉపకారాన్ని